జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 34వ శ్లోకము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామేవ ఏష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సదా నన్నే ధ్యానిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. ఎల్లప్పుడూ నీ మనస్సులో నేనే ఉండేటట్టుగా చూసుకో. నీ ఆలోచనలు అన్నింటిలో నేనే ఉండేటట్టుగా చూసుకో. దానినే ధ్యానము అని అంటాం. అయితే ఆ ధ్యానము ఎట్లా సాగాలంటే నా మీద చాలా ప్రేమతో సాగాలి. అంటే నా భక్తుడిగా ఉండు. నేనంటే నీకు చాలా ఇష్టంగా ఉండాలి. ఇక అంతటి ప్రేమతో నన్నే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండటము వలన నా కోసం ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చేయటాన్నే ఆరాధన. నా ఆరాధన చెయ్యి. నీ ప్రతి కర్తవ్యాన్ని నా సేవగా చేస్తూ ఉండు. నా పూజలు చేస్తూ ఉండు. అర్జున, ఇప్పుడు నీకేమనిపించాలంటే నేను శ్రీకృష్ణ భగవానుడి సొత్తును అని అనిపించాలి. అలా అనిపించటం వలన కృష్ణ నేను నీవాడిని అని అంటూ ఉంటావిక. అలా అనటమే నమస్కారము. ఆ రకంగా నాకు ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉండు. అర్జున, ఇక అట్లా చేస్తూ ఉంటే అప్పుడు నీ జీవితానికి నేనే లక్ష్యమవుతాను. ఇంకొక లక్ష్యం ఉండదు. నిన్ను నువ్వు నాకే సమర్పించుకున్నవాడివవుతావు. ఆ రకంగా నన్నే ధ్యానిస్తూ ఉండు. నా భక్తుడిగా ఉండు. నా ఆరాధన చేస్తూ ఉండు. నాకే నమస్కరిస్తూ ఉండు. నిన్ను నువ్వు నాకే సమర్పిస్తూ ఉండు. ఆ రకంగా చేస్తే నిస్సందేహంగా నన్నే పొందుతావు. నన్ను పరిపూర్ణముగా ఆనందముగా అనుభవించగలుగుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము చేయవలసినటువంటి పనులను స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడినే ధ్యానిస్తూ ఉందాం. శ్రీకృష్ణ భగవానుడికే భక్తుడిగా ఉందాం. శ్రీకృష్ణ భగవానుడి ఆరాధనలు చేస్తూ ఉందాం. శ్రీకృష్ణ భగవానుడికే నమస్కరిస్తూ ఉందాం. శ్రీకృష్ణ భగవానుడే మన జీవితానికి లక్ష్యముగా కలిగి ఉందాం. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా తప్పనిసరిగా మనమంతా శ్రీకృష్ణ భగవానుడిని పరిపూర్ణముగా అనుభవించగలుగుతాము. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్.
శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 110వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు అల్లరి చేష్టలు చేస్తూ పెరుగుతూ ఉన్నారు నందవ్రజములో. గోపికలు ఆ కృష్ణుడి అల్లరిని భరించలేక యశోదమ్మ వద్దకు వచ్చి ఈ రకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఓ యశోదమ్మ, నీ కొడుకు కృష్ణుడు మా ఇండ్లల్లో వ్రేలాడుతూ ఉన్నటువంటి ఉట్లలోని పాలు పెరుగులు అవి అందకపోయేసరికి ఏం చేస్తున్నాడంటే హస్త అగ్రాహ్యే రచయతి విధిం. ఎట్లా చేయాలా అని కృష్ణుడు ఒక ఉపాయాన్ని గురించి ఆలోచించి పీఠకవులు కల అద్యైహి, పుట్టడు నేడు దొంగిలపోయి మా ఇల్లు చొచ్చి ఉట్టి అందక రోలు పీటలు నొక్క ప్రోవిడియక్క చై పెట్టజాలక కుండ క్రిందొక తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చేరలన్ పట్టి త్రావె తలోదరి. ఓ యశోదాదేవి, కృష్ణుడు ఉపాయాన్ని ఆలోచించి రోళ్లను తలక్రిందులుగా పెట్టి పీటలను వరుసగా ఒకదానిపైన ఒకటి పెట్టి అప్పుడు పాలు పెరుగులు ఆ ఉట్లను అందుకొని ఆ కుండలలో చెయ్యి పెట్టజాలక ఆ కుండలకు రంధ్రము చేసి అట్లా పాలు పెరుగులను మీగడ కట్టినటువంటి పాలను వాటిని దోసిళ్లతో పట్టి త్రాగుతూ ఉన్నాడు తల్లి అంటూ గోపికలంతా యశోదాదేవికి కృష్ణుడు చేసేటటువంటి అల్లరి చేష్టితములను గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 34వ శ్లోకము. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.